హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుండి వచ్చిన తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి డిఫరెంట్ మూవీస్ చేస్తూనే ఉన్నాడు సుధీర్ బాబు. అందులో చాలా తక్కువ సినిమాలే ఆడియన్స్ని అట్రాక్ట్ చేయగలిగాయి. రీసెంట్గా వరుస ఫ్లాప్స్తో సుధీర్ బాబు కెరీర్ కూడా కొంచెం డల్ అయిపోయింది. అయినా కూడా డిసప్పాయింట్ అవ్వకుండా మళ్ళీ హరోం హరా అని మాస్ ఎంటర్టైనర్తో మన ముందుకు వచ్చేసాడు. మరి ఈ రోజు థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉంది అనేది ఈ రోజు వీడియోలో చూసేద్దాం. కథ విషయానికి వస్తే కుప్పంలో కొంతమంది బాధలు తట్టుకోలేక ఊరు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు జనాలు. అలాంటి టైంలో అదే ఊర్లో ల్యాబ్ అసిస్టెంట్గా జాయిన్ అవ్వడానికి వస్తాడు సుబ్రహ్మణ్యం. తన పనేదో తను చేసుకుంటున్న సుబ్రహ్మణ్యం అనుకోకుండా వాళ్ళ గ్యాంగ్తో ఒకసారి గొడవ పడడంతో తన జాబ్ పోతుంది. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్నకున్న అప్పులు తీర్చడం కోసం గన్స్ తయారు చేయడానికి డిసైడ్ అవుతాడు. దానివల్ల సుబ్రహ్మణ్యం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, సుబ్రహ్మణ్యం కుప్పంలో జనాలకి దేవుళ్ళ ఎందుకు మారాడు అనేది తెలియాలంటే సినిమాని పూర్తిగా చూడాల్సిందే. ట్రైలర్ చూసినప్పుడు వావ్ ఇదేదో భలే ఉందే అనిపించిన సినిమాలు చాలానే ఉంటాయి, కానీ థియేటర్లోకి వెళ్ళాక మాత్రం చాలా డిసప్పాయింట్ చేస్తూ ఉంటాయి. ఆ లిస్ట్లో ఈ సినిమా కూడా వస్తుంది. ట్రైలర్ చూసినప్పుడు ఇదేదో హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా, అందులోనూ గన్ మేకింగ్ బ్యాక్డ్రాప్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో అనిపించింది. బట్ థియేటర్లోకి ఎంటర్ అయ్యాక మళ్ళీ ఒక రొటీన్ కమర్షియల్ సినిమానే ఏమాత్రం హై మూమెంట్స్ లేకుండా అంతకంటే రొటీన్ మేకింగ్తో చివరి వరకు కూర్చోవాలా వద్దా అనేలా ఉంటుంది ఈ మూవీ. ట్రైలర్లో చూపించిన ఆ గన్ మేకింగ్ రిలేటెడ్ సీన్సే ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేసి దాని మీద స్టోరీ రన్ చేసి ఉంటే డెఫినెట్గా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయి ఉండేది మూవీ. కానీ అది జస్ట్ కథలో ఒక పాయింట్లా చూపించి హీరో కష్టాల్లో ఉన్న జనాల్ని కాపాడడం, ఊరిని రక్షించడం, ఇలా ఒక రొటీన్ ఫార్మేట్లోకి వెళ్ళిపోయి అసలు ఏమాత్రం ఎగ్జైట్ చేయలేదు ఈ మూవీ. ఫస్ట్ హాఫ్లో అయినా కొన్ని సీన్స్ పర్వాలేదనిపిస్తాయి. అయితే ఇంటర్వెల్కి ముందు వచ్చే ఒక ఫైట్ ఎపిసోడ్లో సుధీర్ బాబుకి మంచి ఎలివేషన్స్ పడ్డా విలన్ స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల ఆ ఎలివేషన్స్ కూడా ఎంజాయ్ చేయలేం. సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్గా ట్రాక్ తప్పినట్టు అనిపిస్తుంది. చాలా లెంతీగా అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయని సీన్స్ ఉంటాయి. స్టార్టింగ్ సీన్స్లో సునీల్ క్యారెక్టర్ చెప్పే డైలాగ్స్ విని సుధీర్ బాబు క్యారెక్టర్ జనాలకి చాలా మంచి చేసిన వాడేమో అనిపించిన ఆ స్టోరీలో ఆయన్ని ఊరికి అలా ఎలివేట్ చేయడం తప్ప అలా ఎలివేట్ చేయడానికి అవసరమైన సిచ్యువేషన్స్ ఏవి తను ఫేస్ చేయడు. చాలా సాదాసీదా సీన్స్తోనే జనాలకి తను దేవుడైపోయాడు అన్నట్టు చూపించేశారు. ఇక క్లైమాక్స్కి వచ్చేసరికి సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది. ఈ మధ్య అన్ని సినిమాల్లో క్లైమాక్స్లో పెద్ద పెద్ద గన్స్తో గ్యాంగ్స్ని లేపేయడం చూస్తూనే ఉన్నాం. ఇక ఈ సినిమాలో హీరో గన్ స్మిత్ అయ్యుండి అలాంటి సీన్ లేకపోతే ఎలా అనుకున్నాడో ఏమో కానీ డైరెక్టర్ లాస్ట్లో ఆ సీన్ని కూడా యాడ్ చేసేసాడు. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సుధీర్ బాబు ఈ సినిమాని సింగిల్ హ్యాండెడ్గా తన భుజాల మీద మోసాడనే చెప్పొచ్చు. సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ కొత్తగా లేకపోయినా తనని ఇలాంటి మాస్ రోల్లో ఇప్పటిదాకా అయితే చూడలేదు. సుధీర్ బాబుకి మాస్ రోల్స్ బాగా సెట్ అవుతాయని అయితే అనిపించింది. కానీ తను స్క్రిప్ట్ సెలెక్షన్లో మాత్రం ఇంకా చాలా కేర్ తీసుకోవాలి. మాళవిక శర్మకి ఏమాత్రం ఇంపార్టెన్స్ లేదు ఈ సినిమాలో. సునీల్, రవి కాలే ఉన్నంతలో పర్వాలేదు. మిగతా యాక్టర్స్ అందరూ కూడా చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తారు. టెక్నికల్లీ ఈ మూవీ చాలా బాగుంది. చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకి ఇంకో హీరో అని చెప్పొచ్చు. చాలా రొటీన్ సీన్స్ని కూడా చాలా చోట్ల తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఎలివేట్ చేయడానికి ట్రై చేశాడు. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఇందులో లొకేషన్స్ కూడా సీన్స్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అవడానికి కొంచెం హెల్ప్ చేశాయి. ఎడిటింగ్లో చాలా అనవసరమైన సీన్స్ని తీసేసి ఉండాల్సింది అనిపిస్తుంది. లెంత్ బాగా ఎక్కువైపోయింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. డైరెక్టర్ జ్ఞాన్ శేఖర్ తెలుగులో ఉన్న కమర్షియల్ సినిమాలన్నీ ఎక్కువగా ఫాలో అయినట్టు ఉన్నారు. అన్ని సినిమాల్లో కొన్ని సీన్స్తో ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ అవే సీన్స్తో ఒక రొటీన్ సినిమాని ప్రెజెంట్ చేశాడు. సినిమా రిలీజ్కి ముందు మాస్ సంభవం లోడింగ్ అని కాన్ఫిడెంట్గా కనిపించిన ఈ డైరెక్టర్ ఏ నమ్మకంతో ఆ మాట అన్నాడో తనకే తెలియాలి. కొన్ని ఎలివేషన్ సీన్స్ పర్లేదు అనిపించినా స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్ట్ లేకుండా, స్ట్రాంగ్ విలన్ లేకుండా హీరోయిజం అనేది వర్కౌట్ అవ్వదు. ఈ సినిమాలో కూడా అదే జరిగింది. ఓవరాల్గా హరోం హరా సుధీర్ బాబుకి మళ్ళీ ఇంకొక డిసప్పాయింట్మెంట్ అని చెప్పొచ్చు. రొటీన్గా ఉన్నా పర్లేదు, కొన్ని మాస్ సీన్స్ ఉంటే సినిమా చూడగలం అనుకుంటే ఈ వీకెండ్కి ఈ మూవీని చూసేయండి. అలాగే ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.